హిందువులకి మనకేమీ పెద్దగా పట్టింపు ఏం లేదు. నేను చాలాసార్లు చెప్పా, హిందువులు ఇవాళ బాగుపడాలంటే ఖచ్చితంగా ముస్లింలను చూసి నేర్చుకోవాలి, క్రైస్తవులను చూసి నేర్చుకోవాలి. నేర్చుకుందాం, తప్పే ఉంది. మన దగ్గర లోపాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర మంచి దగ్గర నుంచి నేర్చుకుంటే తప్పే ఉంది. ముస్లిముల్లో ఒక మనిషి చనిపోతే ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎంత కోటీశ్వరుడైనా సరే దారిలో కారు ఆపేసి, మరి బిఎండబ్ల్యూ కార్ అయినా సరే ఆపేసి ఒకసారి అది మోస్తాడు. ఇదివరకు హిందువుల్లో పాడి మోసేటప్పుడు అట్లాంటి కల్చరే ఉండేది. అందుకే ఆ నలుగురు అని చెప్పింది. ఇవాళ అట్లా చేస్తున్నామా మనం? లేదు కదా. ఎందుకని? చివరికి మనుషుల్ని పెట్టి మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈవెన్ హిందూ శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న చోట కూడా క్రైస్తవ కుర్రోళ్లే ఉంటున్నారు, హిందువులు ఎవరు దొరకట్లేదు. అదే సందర్భంలో ముస్లింలు ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థన పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. ఒకరోజు కాకపోతే ఒకరోజు అన్నటువంటిది ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా శుక్రవారం ప్రార్థనలు చేస్తారు. అదే సందర్భంలో క్రైస్తవులు వాళ్ళు చాలా సాలిడ్గా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు. ఆదివారం పూట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నా సరే చర్చికి వెళ్తారు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెళ్తారు. హిందువులు గుడికి వెళ్ళడం అనేటటువంటిది సినిమాకి తీరిక లేనప్పుడు, లేకపోతే కనుక షికారుకు వెళ్ళడానికి దారిలో కనబడ్డప్పుడు వెళ్ళడం అవుతుంది. నిజంగా గుడికి పవిత్రంగా భక్తితో వెళ్దామని ఎవరికన్నా ఉంటుందే? గుడికి వెళ్ళి కాస్త సంస్కారం నేర్చుకోవాలని అనిపిస్తుందే? అసలు ఆ సంప్రదాయ దుస్తులు ధరించుకోవాలనిపిస్తుందే? మన సంప్రదాయ దుస్తులకి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యతిరేకతని మనమే సృష్టించుకున్నాం కదా. అట్లాగే ఆలయాలని ఒక సంస్కార కేంద్రాలుగా భావిస్తున్నామా మనం? లేదా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సభ్యత సంస్కారం మతం నుంచి నేర్చుకుంటాం అన్నటువంటి విషయం తెలుస్తుందా మనకి? ముస్లింల్లో జరుగుతుంది, క్రైస్తవుల్లో జరుగుతుంది. వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ బాధ్యతగా ఉంటున్నారు. హిందువుల్లో అది కరువు అవుతుంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.